గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్ గైస్. ఇప్పటిదాకా బాక్సులు మొత్తం ఇక ఇప్పికపోయినాం. నాకు రెండు సెటప్ ఉంటాయి ఎడ్డీ సెటప్లు. అయితే స్పీకర్లు 6 months బ్యాక్ కాలిపోయినాయి. ఇక పక్కెట్టేసిన దగ్గర దగ్గర ఇప్పుడు 6-7 months అవుతుంది. సో ఇవాళ తిప్పేసిన, ఎందుకంటే ఇక ఫంక్షన్ హాల్లో కానీ హల్దీ బర్త్డేస్ కానీ మన సెట్టింగ్ ప్రోగ్రెస్ వస్తున్నాయి. ఈ తాపకు మెయిన్ డీజీని అటు దింపుడు అవుతున్నది. ఇక దానికి సపరేటు ఇది సపరేట్ అని చెప్పి ఎట్లైనా వట్టి ఉంటున్నాయి కదా అని చెప్పి ఇక సెట్టింగ్ ప్రోగ్రెస్ సపరేట్ పెడదామని చెప్పి ప్లానింగ్ తోటి ఇక బాక్స్ అయితే తిప్పిన. ఇక సీదా పోయి అవి రిపేర్కి అయితే భీమలు ఇచ్చేసి ఇక ఇలా కథ కరికే చూద్దాం. ఓకేనా? ఓకే, వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. చలో, ప్రొద్దున వచ్చి ఇప్పి ఫ్రెష్ అప్ ఇప్పుడు వచ్చిన గైస్. చూడండి, ఆల్రెడీ ఫస్ట్ మెయిన్ సెటప్ అది, ఎందుకంటే బయట అవుట్డోర్లో వేసుకున్నాను. తాపకు ఫంక్షన్లో దించుడు ఎక్కించుడు మళ్ళీ డబుల్ కలెక్షన్ తోటి ఇబ్బంది అవుతుంది. బాక్సులు రిపేర్కు అంటే ఏం రిపేర్ అయితే లేవు, కానీ డ్యామ్ అయితే అని భయంతో ఇక వట్టి ఉంటుంది సెటప్ ఇది. ఇప్పుడు అమ్మితే రేట్ అని చెప్పి ఇక దీంట్లో కూడా స్పీకర్లు అయితే ఇప్పిన మొత్తం ఇక లోడ్ చేసేద్దాం. ఓకేనా? లోడ్ చేసేసి ఇక సిటీ మొత్తం అన్నిటికీ మనకు వస్తాయి. చలో, ఇక మనడైతే వస్తుండు, స్నానం చేస్తుండట. రాగానే ఇవి తీసుకొని ఇక బింగ్ అయితే పోదాం. గాయస్, ఎండ బాగా కొడుతుంది. నేనేదో మా కార్ లేదు, ఇక బైక్ మీద పోతున్నాం. చక్కెర వచ్చినా ఏం చేసినా పనితో చేసుకోవాలి గాయస్, లేకుంటే పుట్ట కూలి కోసం చేస్తున్నాం అన్నీ. చూడండి, చలో, ఎంత వర్క్ చేసినా ఇక కంపల్సరీ చచ్చేదాకా పని చేసుడే, అది కామన్ అయిపోయింది. అందరి పరిస్థితి. ఎంత పని అయితే అంత ఖర్చు ఉంటుంది. చలో, ఇక ముచ్చట మళ్ళీ పెడదాం. ఇక బీంగలు వెళ్ళి వెతిచ్చేద్దాం. ఓకేనా? చలో. గాయస్, ఇప్పుడే స్పీకర్లు ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎమర్జెన్సీ. ఎందుకంటే టెంట్ ఆర్డర్ వచ్చేసింది. మా విలేజ్లో ఎవరు చనిపోయారంట. సో పోయి టెంట్ వేయాలి, అందుకే వెళ్తున్నాం. స్పీకర్లు వచ్చేసి ఒక 2 days ఆగమన్నాడు అన్న, బిజీ ఉన్నాడు అని చెప్పి. ఇక అందుకే మేము సరే అని చెప్పేసాం, మనకు కూడా సీజన్ లేదు కదా. సో ఇక ఈవెంట్ అది ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఉన్నది, ఆ ప్రోగ్రామ్ చేసుకొని మళ్ళీ ఖర్చు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇంటికి వచ్చేసిన, వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇక ఒకటి తిని ఇక పడుకుందాం, ఎందుకంటే ఎండ గట్టి కొడుతుంది. మళ్ళీ సాయంత్రం పూట క్రీడాలి. చలో గాయస్, కర్ర వచ్చేసి వంకాయ కూర అని చెప్పి ఇక కొంచెం మంచుకుంటుంది కదా అని చెప్పి ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే మంచిగా వంకాయతోటి ఎగ్ మంచిగా వస్తుంది. ఆల్రెడీ అన్నీ ట్రై చేసిన గాయస్, ట్రై చేసినా మీకు చూపిస్తున్నా. చలో, ఎగ్ అయినాక మంచిగా అన్నంతో కలుపుకుంటప్పుడు ఇద్దాం. ఓకేనా? చలో, గరం గరం మంచిగా గుడ్డు అలాగే వంకాయ కారం కాంబినేషన్ వేరే ఉంటుంది గైస్. మీరు ఇప్పుడు తిన్నారా? కామెంట్ వేయండి. ఆమ్లెట్ వంకాయ కారం వేరే టేస్ట్ ఉంటుంది గైస్. బా కాలుతుంది ఆమ్లెట్. చూడండి గైస్, వేరే గైస్ ఆమ్లెట్ వంకాయ కారంకి మంచిగా వస్తుంది. ఇంకా దాంట్లో ఆమ్లెట్ ఇంకా వేరే లెవెల్ గైస్. ట్రై అండి, మీరు 100% ట్రై అండి. అబ్బాబ్బాబ్బా, వేరే గైస్. గరం గరం ఆమ్లెట్ ఆస్వాదిస్తే వేరే ఉన్నది. గాయస్, ఇప్పుడు లేచి గ్రౌండ్లోకి అయితే వచ్చేసిన. మ్యాచ్ ఆడాలి అప్పటిదాకా. టైం పడుతుంది. పోరలు వాళ్ళు ఇప్పుడే క్రికెట్ వచ్చేసిన. చెమటోడు ఎట్లా వచ్చిందో మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక బ్రష్ చేద్దాం. ఎందుకంటే డైలీ 2 times చేస్తున్నా, అట్లనే వాకింగ్ కూడా చేస్తున్నా. తెలుసు కదా, కొంచెం ఇప్పటిదాన్ని అన్నీ కొంచెం
టైం టు టైం చేసుకుంటే సెట్ అవుతాం, లేకుంటే సెట్ అవుతాము. గాయ చూడండి, రేపు ఒకటి శ్రీమంతం ఉంది. పువ్వులు అయితే తెచ్చిర్రు మా వాళ్ళు పిల్లలు. ప్రొద్దున నేను భీమగల్ పోయి బాక్స్ ఇచ్చేసిన గైస్. అయితే మా ఫ్రెండ్ వాడికైతే వెళ్ళిపోయేసిన ఒక మ్యాటర్లో. వాడైతే బిర్యానీ తెప్పించి ఇంటికి ఇచ్చిపోయింది, ఇంటికి తెచ్చిచ్చిపోయిండు అన్నాడు. బిర్యానీ తింటున్నా. ఏంద్రా చికెన్ బిర్యానీ గాయస్. మా ఊరిలో అమ్ముతారు, ప్లేట్కి 130. టేస్ట్ ఓకే. గాయస్ ఇక కొంచెం వాకింగ్ చేసి పడుకున్నాడే. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ టెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. మా వర్కర్ వచ్చేసి ఎమర్జెన్సీ వేరే విలేజ్కి అయితే వెళ్ళిండు. సో కంపల్సరీ నేను డ్యూటీకి ఎక్కాలి వల్ల రేపు మార్నింగ్. చలో గైస్, ఎట్లా అనిపించిందో కామెంట్ అయిపోయింది. చూద్దాం, చెప్పత్తలో ఎప్పుడు తిన్నా కదా. ఓకే గైస్, మరి వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మా వ్లాగ్ మరి ఇంతటితో వ్లాగ్ ఏం చేస్తున్నా. మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.